ఈరోజు మనం భారతదేశంలోని సేవా కార్యకలాపాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది 8వ అధ్యాయంగా మనం చూడబోతున్నాం. మొదటగా అసలు సేవా కార్యకలాపాలు అంటే ఏమిటి? ఉదాహరణకి మనకి తెలిసిన అర్థం ఏంటంటే, సేవా కార్యకలాపాలు అంటే ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ తను చేసేటువంటి సేవల్ని మనం సేవా కార్యకలాపాలుగా చెప్పుకుంటూ ఉంటాం. నానుల్లో ఉన్నటువంటి భాష లేదా వాడుకలో ఉన్నటువంటి భాష. కానీ ఇక్కడ మనం తెలుసుకోబోయేటువంటి సేవా కార్యకలాపాలు అంటే ఇది ఒక విభాగానికి సంబంధించింది. అంటే మనకున్నటువంటి వృత్తుల్ని 3 విభాగాలుగా విభజించి ప్రాథమికంగా లేదా మాధ్యమికంగా చూసినప్పుడు మూడవది అంటే సేవని ఆధారంగా చేసుకునేటువంటి వృత్తుల్ని లేదా జీవనోపాధుల్ని మనం సేవా కార్యకలాపాలుగా పిలుస్తూ ఉంటాం. ఇది మనకి ఖచ్చితంగా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి సరోజిని అనే ఒక మహిళ వైద్యురాలు. ఆమె రోజు దినచర్యను కనుక మనం ఒకసారి గమనిస్తే, ఆమె రోజు ఉదయాన్నే తాను 10 గంటలకి ఆసుపత్రి చేరుకుంటుంది. ఆసుపత్రి చేరుకున్న పిమ్మట తను తన యొక్క చార్ట్ను చూసుకొని తనకు ఉన్నటువంటి పేషెంట్లు మొత్తాన్ని ఒకసారి వెళ్ళి వాళ్ళు వాడుతున్నటువంటి బిళ్ళలు వాటిని మళ్ళీ సరిచూసి వాళ్ళకి ఏమన్నా డోసేజ్లు ఇవ్వాల్సి వస్తే ఇంజక్షన్లు కానీ మాత్రలు కానీ ఏమైనా వాళ్ళకి ఏర్పాటు చేసి అవి చూసిన వెంటనే తను వచ్చి మళ్ళీ ఇంకెవరన్నా కొత్త పేషెంట్లు ఎవరైనా వస్తే లేదా ఇంకెవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి కేసులు ఏమైనా ఉంటే వీటిని చూసుకుంటూ ఉంటుంది. మరి సాయంత్రం అయ్యేసరికి తాను ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది ఒకసారి మనం గమనిస్తే రోజు తన దినచర్య ఇంచుమించుగా ఇలానే ఉంటూ ఉంటుంది. మరి సరోజిని అనే వ్యక్తి లేదా సరోజిని అనేటువంటి మహిళ వైద్యురాలు తాను ఏమైనా ఏదైనా ఉత్పాదన చేస్తుందా అని కనుక మీరు భావిస్తే చేయట్లేదనే మనం చెప్పుకోవచ్చు. వస్తు రూపేణా కానీ కంటికి కనపడేటువంటి రూపేణా తాను ఏమీ కూడా ఉత్పత్తి అనేది చేయట్లేదు. ఉదాహరణకి మనం 6వ తరగతిలో కానీ 7వ తరగతిలో కానీ పాఠాలు చదువుకున్నప్పుడు పేపర్ మిల్లు నుంచి పేపర్ తయారు చేసేటువంటి పద్ధతిని చూసాం. అక్కడ కార్మికులు రోజు వచ్చి తాము పేపర్ ఉత్పత్తికి తోడ్పడుతూ ఉంటారు. అలాగే చేనేత కార్మికులు నేతలు వేస్తూ ఉంటారు, చీరలు తయారు చేస్తూ ఉంటారు. మరి సరోజినిని కనుక మనం గమనిస్తే ఆమె ఏమీ కూడా వస్తు రూపేణ తయారు చేయటం లేదు. కానీ తమ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లకి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తన వంతు పాత్రని తాను పోషిస్తూ వస్తుంది. వారికి రోజు కావాల్సినటువంటి మందులు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉంది. అది సరోజిని చేస్తున్నటువంటి సేవ. మరి రెండో ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, సౌందర్య అనేటువంటి మహిళ తన ఇంటి వద్దనే తాను కిరాణా వ్యాపారిగా కిరాణా కొట్టు నడుపుతూ ఉంది. ఒక కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంది. తన ఖాళీ ఉన్నటువంటి సమయంలో పొద్దునే ఇంటి కార్యకలాపాలు అయిపోయిన వెంటనే తను దుకాణాన్ని తెరుస్తుంది. తనకున్నటువంటి సరుకు మొత్తాన్ని కూడా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ తన భర్త ద్వారా అవి మార్కెట్ నుంచి హోల్సేల్ కొట్ల నుంచి తెప్పించుకొని దాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకి అందజేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా మీరు కనుక గమనిస్తే సౌందర్య వ్యక్తిగతంగా ఎటువంటి ఉత్పాదన చేయటం లేదు. తాను ఏమీ కూడా వస్తు రూపేలో తయారు చేయటం అనేది తాను చేయటం లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చేనేత కార్మికులు కానీ ఇంకే కార్మికులు తీసుకున్నా సరే మనం వాళ్ళ హస్తాలతో వాళ్ళు నేరుగా కానీ పరోక్షంగా కానీ ఏదో ఒక వస్తువుని తయారు చేయటంలో వాళ్ళు నిమగ్నమై ఉంటూ ఉంటారు. చివరగా మనం ఆ వస్తు రూపాన్ని చూడొచ్చు, తాకొచ్చు. మరి సౌందర్య విషయంలో కిరాణా కొట్టు నడుపుతుంది కదండి అని మరి చెప్పుకోవచ్చు, అన్ని వస్తువులే ఉంటాయి కదా అనే సందేహం మీకు రావచ్చు. కిరాణా కొట్టు అయినప్పటికీ కూడా తాను దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా హోల్సేల్ దుకాణం నుంచి తన భర్త తీసుకొచ్చినటువంటి వస్తువులు. అంటే సౌందర్య అనే మహిళ తన చేతులతో లేదా తన స్వహస్తాలతో ఎటువంటి వస్తువుల్ని కూడా తాను తయారు చేయటం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఇక్కడ తాను చేస్తున్నటువంటి సేవ ఏమిటంటే, ఇదే ప్రాంతంలో ఉంటున్నటువంటి ఎవరైతే ఈ యొక్క దుకాణాన్ని నుంచి వస్తువులను కొనుక్కుంటున్నారో వారు నేరుగా మార్కెట్కు వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని.
చాలా సమయం వృధా అయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క సమయం యొక్క వృధా, వీరికి కూడినటువంటి ఫిజికల్ స్ట్రెయిన్ అనేది లేకుండా తాను ఈ యొక్క స్ట్రెయిన్ని తాను భర్త భరిస్తూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తువుల్ని జారేస్తూ ఆ ఏర్పాట్లు చేయటం వలన ఆమె పరోక్షంగా సేవని వీళ్ళకి చేస్తూ ఉందన్నమాట. మరి సౌందర్య యొక్క సేవ కూడా మనం సేవా కార్యకలాపాల్లోనే మనం గుర్తించాల్సి ఉంటుంది. మూడవ ఉదాహరణ కనుక మనం చూసుకుంటే, యోగి అనేటువంటి వ్యక్తి ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. యోగి అనేటువంటి వ్యక్తి తను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళగానే ఈ రోజు వచ్చినటువంటి మన యొక్క పని వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఆఫీస్లో స్టాఫ్ ఎంతమంది వస్తున్నారు, సరైన టైంకి వచ్చారా లేదా, సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్తున్నారు, నెల పొడవుతా ఎన్ని రోజులు వాళ్ళు సెలవులు తీసుకున్నారు, అదేవిధంగా ఆఫీసు పరమైనటువంటి చెక్కులు ఏమైనా బ్యాంకులో వేయాలా లేదా బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా క్రోడీకరించి తాను లెక్కలు వేసి అకౌంట్స్ మొత్తం కూడా ఆఫీసుకు సంబంధించిన ఖర్చులు కానీ వ్యయాలు కానీ ఇవన్నీ కూడా తను ఒక లెడ్జర్ మెయింటైన్ చేయటం జరుగుతూ ఉంటుంది. అలా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి వలన మనం గనక గమనిస్తే తన దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా కాగితపు ముక్కల వల్లే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ఇప్పుడు మనకు అన్నీ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా తన స్వహస్తాలతో రాసినవి ఏవి కూడా అవసరం లేదు, అన్నీ ప్రింట్ల రూపేణా ప్రింట్అవుట్ల ద్వారానే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి కేవలం ఈయన పేపర్లు మాత్రమే సర్దుతున్నాడు అనేటువంటి భావన కూడా చాలామందిలో కలుగుతూ ఉంటుంది. కానీ యోగి అనేటువంటి వ్యక్తి కనుక లేకపోతే ఒక వారం రోజుల పాటు 10 రోజుల పాటు కనుక తను సెలవు పెడితే కొన్ని కంపెనీలు తమ యొక్క పని వాళ్ళకి జీతాలు కూడా జాప్యం చేస్తూ ఉంటాయి. ఇందువలన తాను ఇవన్నీ కూడా క్రోడీకరించి మేనేజర్కో లేకపోతే ఆ కంపెనీ యొక్క యజమానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలలో ఉన్నటువంటి ఖర్చులు ఏంటి, ఈ నెలలో ఉన్నటువంటి జీతాల యొక్క సంఖ్య ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా తాను క్రోడీకరించి చేస్తూ ఉంటాడు. ఇది తాను చేస్తున్నటువంటి సేవగా మనం గుర్తించాలి. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, సేవా కార్యకలాపాలు అంటే మీ మెదడులోకి వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి సేవ మాత్రమే. కానీ వాస్తవానికి ఇక్కడ ఏ స్వచ్ఛంద సంస్థ కూడా మనం చదవట్లేదు. మనం ప్రజలు మొదటి శ్రేణి అంటే ఈ యొక్క వ్యవసాయం కానీ లేదా రెండవ శ్రేణి ఏదైనా ఫ్యాక్టరీల్లో కానీ ఏదైనా కంపెనీల్లో కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ 2 శ్రేణులని దాటి 3వ శ్రేణిలో ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మనం చర్చించుకుంటున్నాం. వాళ్ళు సేవా రంగంలోకి ఎలా వస్తారో దాని గురించి మనం వివరణ తీసుకుంటూ ఉన్నాం. మరొక ఉదాహరణగా మనం కనుక తీసుకుంటే, సంపత్ అనేటువంటి వ్యక్తి తన సొంతగా తనకి ఒక మినీ వ్యాన్ అనేటువంటిది ఉంది. మినీ వ్యాన్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా వస్తువులను తీసుకెళ్లాలంటే, లారీలో తీసుకెళ్లాలంటే ఎక్కువ సామాగ్రి అయితేనే మనం లారీని వాడుతూ ఉంటాం. చిన్న చిన్నగా ఏదైనా వస్తువులను తీసుకెళ్లాలన్నా వాటికి అనుకూలంగా ఉన్నటువంటి వాహనం ఏదంటే మినీ వ్యాన్. ఇంతకుముందు అయితే మనం ఎడ్ల బండ్లలో వాటిలో తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు మనకి వస్తువులు పెరిగినాయి, అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి మినీ వ్యాన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మినీ వ్యాన్లు వాడుతూ ఉంటారు. మరి సంపత్ దినచర్య కనుక మనం చూస్తే, సంపత్ రోజు పొద్దున్నే చేపల మార్కెట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎవరైతే చేపల మార్కెట్ ప్రాంతం నుంచి తమ యొక్క స్వస్థలాలకు తీసుకెళ్తూ ఉంటారో చిరు వ్యాపారులు, వాళ్ళందరినీ కూడా తన యొక్క వ్యాన్ ద్వారా ఆ ప్రాంతాలకు చేరుస్తూ ఉంటాడు. అదేవిధంగా మరొక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి చేరవలసినటువంటి వాళ్ళు కానీ లేదా తన గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళేటువంటి వాళ్ళు తిరిగి రావడానికి కూడా తన యొక్క మినీ వ్యాన్ ద్వారా తను వాళ్ళకి సేవా కార్యక్రమాలు అందజేస్తూ ఉంటాడు. మరి మనం చూసినటువంటి సరోజిని కానీ, సౌందర్య కానీ, యోగి కానీ, సంపత్ కానీ, సరోజిని వృత్తిరీత్యా వైద్యురాలు. తను ఏమీ కూడా మనకి భౌగోళికంగా మనకి ఏమీ ఆమె చేస్తున్నట్టుగా మనకు కనిపించదు. సౌందర్య కిరాణా వ్యాపారి అయినప్పటికీ కూడా తను కొట్టులో అమ్ముకునేటువంటి వస్తువులన్నీ కూడా మరొక ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటివే, కానీ తాను తయారు చేసినటువంటి వస్తువులు ఏవి కూడా ఈ యొక్క కిరాణా కొట్టులో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. యోగి అకౌంటెంట్, ఈయన చూస్తే మనం ఒక్కోసారి కేవలం కాగితాలు మాత్రమే ఈయన చేస్తున్నటువంటి పని అని మనం భావించవచ్చు. సంపత్ తన యొక్క మినీ వ్యాన్ని తీసుకొని తను తిరుగుతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ వాస్తవానికి
వీళ్ళందరూ కూడా తను ఈ యొక్క పేషెంట్లతో మాట్లాడేటువంటి విధానం కానీ వేరే వాళ్ళకి రాసేటువంటి మందుల గురించి కానీ మనం గమనిస్తే చాలా ప్రేమగా చాలా పద్ధతిగా చెప్తూ ఉంటారు. లేదా సౌందర్య కిరాణా కొట్టుకు వెళ్ళిన వారిని ఏం కావాలండి, మీకు ఏం తీసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా పద్ధతిలో చెప్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని, వారికి కావాల్సినటువంటి వస్తువులు తన దగ్గర అందుబాటులో ఉన్నాయో లేదా కావాలంటే తెప్పిస్తామని ఈ విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా యోగి పూర్తి సంస్థ యొక్క బాధ్యతల్ని లెక్కల్ని తాను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సంపత్ తన యొక్క వ్యాన్ ద్వారా ఎన్నో జీవితాలకి తాను ఒక వెలుగునిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక చిరు వ్యాపారి చేపలు అమ్మేటువంటి మహిళలు ఉంటారు. వారు మార్కెట్ నుంచి చేపల్ని తమ యొక్క ప్రాంతాలు తీసుకెళ్ళి అక్కడ వాటికి కొంత జోడించి, అంటే ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు 2 కేజీల చేపల్ని ఒక 200 రూపాయలకు కొన్నారనుకుందాం. అవి తన యొక్క వ్యాన్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి కేజీ 150 చొప్పున ఆ 2 కేజీలని 300కి అమ్మి దాని ద్వారా వాళ్ళు లాభాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క జీవనోపాధికి కూడా వీళ్ళు తోడ్పడుతూ ఉంటారు. ఈ సరోజిని కానీ, సౌందర్య కానీ, యోగి కానీ, సంపత్ కానీ వీరెవరూ కూడా ఈ యొక్క వ్యక్తుల మీద ప్రేమతోనో లేదా సేవా దృక్పథంతోనో ఇటువంటి కార్యకలాపాలు చేపట్టట్లేదు. వీరందరికీ సంబంధించి వీరు చేసినటువంటి కార్యకలాపాల వల్ల వీళ్ళు తమ యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకోగలుగుతూ ఉన్నారు. మరి దాన్నే మనం జీవనోపాధిగా కూడా పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీజు కడుతూ ఉంటాం, రుసుము కడుతూ ఉంటాం. అలాగే సౌందర్య కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు కూడా మనకు కావాల్సినటువంటి వస్తువులకి డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. యోగి అకౌంటెంట్ అయితే తను జీతభత్యాలు చెల్లిస్తూ ఉంటాడు, తాను కూడా జీతాన్ని తీసుకుంటూ ఉంటాడు. అదే సంపత్ కూడా వ్యాన్ ఎక్కగానే దిగేటప్పుడు ఇంత మినిమం ఛార్జ్ అనేది వసూలు చేస్తూ ఉంటాడు. వీరందరూ కూడా ప్రేమతోనో లేదా సహకార భావంతోనో లేదా తోటి మానవులు అనేటువంటి భారీ దృక్పథంతో వాళ్ళు ఏమీ ఇట్లాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. కానీ ఈ సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఆధారాలైనటువంటి జీవనోపాధిని వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటులో బాగా చదువుకోగలిగితే డాక్టర్ గాను, చదువుకోలేని పక్షంలో కిరాణా వ్యాపారి గాను, కొంతవరకు చదువుకొని చేయగలిగినటువంటి పరిస్థితిలో అకౌంటెంట్గా గాను, డ్రైవింగ్ వచ్చి కొంత పెట్టుబడి పెట్టుకోగలిగితే మినీ వ్యాన్లు ఏర్పాట్లు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ జీవనాన్ని జరుపుకోవడానికి కావాల్సినటువంటి ఆధారాలని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళ జీవనోపాధిని సంపాదించుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితినే మనం మన భారతదేశంలో సేవా కార్యకలాపాలు అని మనం పిలుస్తూ ఉంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే సర్వీస్ సెక్టార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ యొక్క సర్వీస్ సెక్టర్ లేదా ఈ యొక్క సేవా కార్యకలాపాల సంస్థ లేదా ఈ యొక్క సెక్షన్ ఏదైతే ఉందో ఇవి చాలా ప్రాముఖ్యమైన స్థానానికి ఎదిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఏ కార్యక్రమం నడిపించాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా సౌకర్యాలు చాలా ముఖ్యమైనటువంటి కార్యకలాపాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే మొదట్లో అయితే మనం కాలిబాటన వెళ్తూ ఉండేవాళ్ళం. కొన్ని సంవత్సరాలు గడిచిన వెంట జంతువుల్ని మనం మచ్చిక చేసుకొని వాటి ద్వారా గుర్రాలపైన లేదా గాడిదలపైన వెళ్తూ ఉండేవాళ్ళు. కొన్ని తరాలు వచ్చినాక మనకి చాలా వరకు మనం మోడర్నైజేషన్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం రైలు కానీ, బస్సు కానీ, సొంత వాహనాలు ఉంటే కార్ల రూపేణా కానీ, లేదా ఇంకా తొందరగా వెళ్ళిపోవాలని కనుక మనం భావిస్తే ఫ్లైట్లు తీసుకొని కానీ వెళ్తూ ఉంటాం. ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ, మనం అందరం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, నిర్మిస్తూ ఉంటాం. సిమెంట్ అనేది ఏ ఒక్కరి ఇంటి పక్కనో చేసేటువంటి ఉత్పత్తి కాదు. ఊరు చివర ఉన్నటువంటి ప్రాంతాల్లో, చాలా దూర ప్రాంతాల్లో సిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సిమెంట్ యొక్క ఉత్పాదన జరుగుతూ ఉంటుంది. రైలు మార్గం గుండా ఆ యొక్క ఉత్పత్తి చేసినటువంటి సిమెంటుని అనేక ప్రాంతాలకి, అనేక రాష్ట్రాలకి పంపుతూ ఉంటారు. ఆ విధంగా వచ్చినటువంటి సిమెంట్నే మన దగ్గర ఉన్నటువంటి కొట్లలో మనం కొనుక్కుంటూ ఉంటాం. సిమెంట్ వ్యాపారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం. ఈ యొక్క సిమెంట్ వ్యాపారి తనకు అందుబాటులో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. మీరు ఒక్కసారి ఊహించండి, సిమెంట్ వ్యాపారి లేదా సిమెంటు ఉత్పత్తి చేసినటువంటి సంస్థ రైల్వే ద్వారా సిమెంటుని కనుక సరఫరా చెయ్యని పక్షంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అందుకే రవాణా వ్యవస్థ చాలా ముఖ్యమైన వ్యవస్థగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి చాలా నగరాలు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, మైసూర్ కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ, హైదరాబాద్ కానీ, ఇలా కొత్తగా వస్తున్నటువంటి నగరాలన్నీ కూడా చాలా విస్తారం అవుతూ ఉన్నాయి. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి భూభాగం ఏమి కూడా విస్తరించట్లేదండి. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దగ్గరగా రావటం, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క పట్టణ ప్రాంతాలకి వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వస్తున్నటువంటి జనాభా సంఖ్య పెరిగిపోవటం వలన రోజు పొద్దున్నే ఒక గంట సేపు ప్రయాణం ఇటు, తిరుగు ప్రయాణం ఒక గంట సేపు లేదా 2 గంటల ప్రయాణం చేయటం అనేది సర్వసాధారణమైనటువంటి సిటీ లైఫ్ భాగంగా భావించవచ్చు. ప్రతి పట్టణంలో ప్రతి మనిషి సగటున ఒక గంట సేపు తన యొక్క ఆఫీసుకి కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కేటాయించడం మనం గమనించవచ్చు. మరి ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళైతే ఇటు నోయిడా కానీ ఇటు ఎటైనా ప్రాంతాలకు వెళ్ళాలంటే మెట్రో రైలు ద్వారా గంటలో చేరుకునేటువంటి వెసులుబాటు మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా రవాణా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకి మనం సూచికగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రవాణా వ్యవస్థ కూడా మనకి సేవా కార్యకలాపాల కిందకే వస్తుంది. అందుకే మనం దీనిపై ఇంత ఒత్తిడి చేస్తున్నాం, ఇంత చర్చ మనం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏది చూసినా మనం ఆన్లైన్, కంప్యూటర్, ఇంటర్నెట్ వల్ల ప్రపంచం అంతా కూడా మన గుప్పిట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా సరే ఇంటర్నెట్లో మీకు కావాల్సిన విషయాన్ని గూగుల్లో పెడితే చాలు, మొత్తం అన్నీ అందుబాటులోకి వస్తూ ఉంటాయి. మనకి దాని గురించి సమగ్ర నివేదిక వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సేవా కార్యకలాపాల కిందకే వస్తూ ఉంటాయి. ఇదివరకు మనం డబ్బులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక ఖండం నుంచి మరొక ఖండంలో ఉన్నటువంటి దేశాలకు కూడా డబ్బుని చేరవేయగలుగుతున్నాం. ఇవన్నీ సేవా రంగానికి సంబంధించినటువంటి విషయాలే. సేవా రంగంలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క జీవన ఉపాధిని ఈ కార్యకలాపాల్లో ఉంటూ సంపాదించుకుంటున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం సేవా రంగంలో ముఖ్యమైనటువంటి యొక్క ప్రాముఖ్యతని మనం ఒకసారి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు చూస్తే ఒక వ్యక్తి సగటు జీతం 5 అంకెల జీతం రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది. ఉదాహరణకి ఒక వ్యక్తి 22 సంవత్సరాలకు కనుక తాను ఏదైనా ఒక చిన్న సంస్థలో ఉద్యోగానికి కనుక చేరితే తాను 5 అంకెల జీతానికి రావడానికి సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాలం పట్టేది. తన జీవిత కాలంలో తాను రిటైర్ అయ్యే స్థానానికి అంటే ఒక 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత కానీ తనకి ఒక 50,000 జీతం అయ్యేటువంటి ఆస్కారం, అవకాశాలు కూడా చాలా తక్కువ ఉండేవి. మరి వాస్తవ పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం గమనిస్తే జీవన స్థాయిలో ఎన్నో మార్పులకి దోహదం చేసినటువంటి సంస్థ సేవారంగం. ఎందువలనంటే ఈ రోజున ఒక కాలేజ్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఒక విద్యార్థి కనీస జీతం ఒక 25,000గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి అదే సంస్థలో కనుక ఉంటే అప్పుడు తనకి ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి వచ్చేటువంటి జీతం ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం తన చదువుని ఆధారం చేసుకొని వచ్చినటువంటి మొట్టమొదటి జీతంగా మనం చెప్పుకోవచ్చు. అంటే జీవన స్థాయిలో ఎంత మార్పు వచ్చిందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వచ్చినటువంటి మార్పుల వలన కొత్త రకమైనటువంటి ధోరణులకు కూడా ప్రజలు అలవాటు పడుతూ వచ్చారు. ఇదివరకు మనం ఇంత ఖర్చులు చేసేవాళ్ళం కాదు, ఇంత వ్యయం చేసేవాళ్ళం కాదు. అంటే మనకి ఆదాయాలు అంత ఉండేవి కాదు కాబట్టి మనం ఖర్చులు కూడా ఎక్కువ చేసేటువంటి పరిస్థితి మనకు లేదు. కానీ ఎప్పుడైతే ఆదాయాలు జీవన స్థాయిలో మార్పులు వచ్చినాయో ప్రజలు కూడా విద్యకి కానీ, వినోదానికి కానీ, లేదా పర్యాటకానికి కానీ ఖర్చు చేయడానికి ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయకుండా చాలా ఆనందంగా ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది జీవన స్థాయిలో వచ్చినటువంటి మరొకమైనటువంటి మార్పు. ఇవన్నీ మనం చూసుకుంటే మరి ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి అంటే సేవా రంగం యొక్క ప్రాముఖ్యతలో వస్తున్నటువంటి మార్పులే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఏ రంగంలోనూ ఎంత భారీ మార్పులని మనం చూడలేం. కేవలం సేవా రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క రంగంలో మాత్రమే మనం సాధారణమైనటువంటి వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అసాధారణమైనటువంటి జీవనశైలిని గడుపుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా యువత
చాలా రకాలుగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందనే మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. మరి సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్నటువంటి మార్పులు, సేవల యొక్క ఎగుమతులు. ఇంతకుముందు మనం వస్తువులు మాత్రమే ఎగుమతులను చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూస్తే సేవల్ని సైతం మనం ఎగుమతి చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దాని ద్వారా ఎంతో ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతున్నారు మన సంస్థలు కానీ, అందులో పనిచేసేటువంటి మన యొక్క యువత కానీ. మరి 1990 దశకంలో, అంటే 1990-91 దశకంలో వచ్చినటువంటి పెను మార్పులు సాంకేతిక పరంగా, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కానీ ఎన్నో రకమైనటువంటి కీలకమైనటువంటి మార్పులకి అది చోటు చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ సమయంలో వచ్చినటువంటి మార్పుల వలన కొత్త రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పుట్టుకుంటూ వచ్చాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం, మనం 8వ తరగతిలో లేదా 7వ తరగతిలో ఆల్రెడీ మనం ఒకసారి చర్చించుకున్నాం ఈ అంశాన్ని. అదే బీపీఓ సంస్థలు, అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు, లేదా బిజినెస్ ప్రాసెసింగ్ ప్లేసెస్ ఆర్ అవుట్సోర్సింగ్ ప్లేసెస్ అంటాం. ఈ ప్రాంతాల నుంచి మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచి అయినా తన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, లేదా సాఫ్ట్వేర్కి సంబంధించి కావాల్సినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా తాను బీపీఓస్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా కాల్ సెంటర్స్ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం ప్రతి సందులోనూ చూడొచ్చు, ఒక నెట్ కేఫ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఎవరికైతే ఇళ్లలో కంప్యూటర్లు లేవో, ఎవరికైతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేవో, వాళ్ళు తన దగ్గరలో ఉన్నటువంటి నెట్ కేఫ్ల ద్వారా దీన్ని వినియోగించుకుంటూ ఉంటారు. అదేవిధంగా బ్యాంకింగ్ సంస్థలు కానీ, బీమా సంస్థలు కానీ, ఇవన్నీ జీవనోపాధిని కల్పిస్తూనే ఉన్నాయి, జీవన స్థాయిని పెంచుతూనే ఉన్నాయి. మరి మనం ఒక్కసారి కొంచెం లోతుగా కనుక అధ్యయనం చేస్తే ఇప్పటి వరకు మనం చూసినటువంటి కోణం జీవనోపాధిని పెంచుతున్నాయి, వీరికి వచ్చేటువంటి జీతభత్యాలు కొంచెం సగటు కంటే ఎక్కువగానే ఉన్నట్టుగా మనం చూసాం. మరి వాస్తవానికి మనం చూసినటువంటి బీపీఓల్లో కానీ, నెట్ కేఫ్ సెంటర్లో కానీ, బ్యాంకింగుల్లో కానీ, బీమా సంస్థల్లో కానీ, అన్నిట్లోనూ మనకు కనపడేటువంటి ఏకైక వస్తువు ఏంటంటే కంప్యూటర్. కంప్యూటర్ లేనటువంటి ఆఫీస్ లేదు అంటే అది బహుశా అతిశయోక్తి కాదేమో. అంటే ఇంతకుముందు అన్ని పనులు కూడా మనుషులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా పనుల్ని యొక్క యంత్రాలు చేస్తూ కేవలం నిపుణులైనటువంటి వారిని మాత్రమే ఈ యొక్క సంస్థలు నియమించుకుంటూ ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి బీపీలో ఉన్నటువంటి కంప్యూటర్లన్నీ కూడా చాలా వరకు తమకు కావాల్సినటువంటి పనులు కానీ, డేటాను కానీ సార్ట్ చేస్తూ ఉంటాయి. ఆ యొక్క డేటాని తిరిగి చెప్పడానికో, లేదా తిరిగి కంట్రోల్ చేయడానికో, లేదా ఆ ప్రోగ్రామ్ని రచించడానికో మనకి నిపుణులైనటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టే కొంతమందిని మనం తీసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు అదే సంస్థ 400 మంది ఉద్యోగులను తీసుకుంటే ఇప్పుడు అదే సంస్థ 40 మందిని మాత్రమే తీసుకుంటూ ఉంది. ఆ విధంగా నెట్ కేఫ్లు కూడా మనం ఒకరు లేదా ఇద్దరిని పెట్టుకుంటూ ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రతి అకౌంటెంట్ దగ్గర కూడా మనకి ఒక సిస్టమ్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా తగ్గించుకుంటూ వస్తే, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీతాలు వస్తున్నాయి, జీవనశైలిలో మార్పు వస్తుంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సేవారంగం నుంచి ఎటువంటి భారీ దోహదం అయితే లేదనే మనం చెప్పుకోవచ్చు. నిపుణులైనటువంటి వ్యక్తులు మాత్రమే మీరు నియమించుకుంటే సంఖ్య తగ్గిపోతూ ఉంది. మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎంతమందికి ఇక్కడ అవకాశం దొరుకుతుందనేదే ఒక పెద్ద చిక్కు ప్రశ్న మనకి. మనం ఇంతకుముందు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా రకాలుగా కళ్ళకు అంటూ ఉంటారు, ముఖ్యంగా కుర్రకారు తను బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతూ ఉంటారో వీళ్ళు ఏదైనా ఒక కాల్ సెంటర్లో కానీ, ఏదైనా ఒక బీపీఓలో కానీ, లేదా ఇంకేదైనటువంటి మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ సంస్థల్లో చేరుతూ ఉంటారు. ఇలా చేరిన పిమ్మట వీరు విదేశాలకు వెళ్ళటం కానీ, లేదా ఎక్కువ జీతభత్యాలు సంపాదించుకోవడం కానీ, ఇవన్నీ సగటున జరుగుతున్నటువంటి పనులుగా మనం చెప్పుకోవచ్చు. కానీ వీరిపై పడుతున్నటువంటి ఒత్తిడిని కూడా మనం గమనించాలి. సరళ అనేటువంటి వ్యక్తి తన యొక్క స్నేహితులతో కలిసి సుమారు ఒక 7 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి సంస్థ 50 మందితో స్థాపించగా ఈ రోజున అందులో 120 మంది ఉద్యోగులు ఉన్నారు. తన స్నేహితులు ఎప్పుడు కూడా విదేశీ పర్యటనలు చేస్తూ ఆయా విదేశీ సంస్థలకు కావాల్సినటువంటి కంప్యూటర్ సాంకేతిక విజ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారు.
అలాగే సరళ కూడా ఎంతో జీతాన్ని ఇస్తూ ఉంటారు, అంటే భాగస్వామి కాబట్టి. కానీ సరళ వ్యక్తం చేసినటువంటి మరో భావన ఏంటంటే ఎక్కువసేపు పాటు పని చేయించుకుంటూ ఉంటారు, అంటే మనల్ని ఎక్కువగా వాడుకుంటున్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో మనకి ఎంతో జీతాలు అందుతున్నాయి, ఎంతో ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నాం అనే ఆనందాన్ని ఒక రకంగా చూసినప్పటికీ కూడా దానివల్ల వస్తున్నటువంటి ఒత్తిడిని కూడా మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అది మరొక కోణంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సేవా కార్యక్రమాలు లేదా సేవా కార్యకలాపాలలో వస్తున్నటువంటి కొత్త ధోరణులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. సేవా కార్యకలాపాల్లో ముఖ్యంగా బదిలీ ధోరణ అనేది ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి సంస్థల్లో చాలా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా తాము ఖర్చు చేసినటువంటి వ్యయాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇంతకుముందు తనకు కావాల్సినటువంటి భద్రతా సిబ్బందిని తామే తమ ఈ యొక్క మానవ వనరుల అధికారుల ద్వారా నియమించుకుంటూ వచ్చేవాళ్ళు. హెచ్ఆర్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా నియమించుకుంటూ వచ్చి దాని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలను చెల్లిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని వరవళ్ళలోకి తెచ్చారు. దాన్ని మనం అవుట్ సోర్సింగ్ విధానం అంటాం. ఏదైనా ఒక సంస్థ కానీ, ఏదైనా ఒక ఆఫీసు కానీ, ఏదైనా ఒక షాపింగ్ మాల్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క భద్రతా సిబ్బంది యొక్క సంఖ్యని ఈ యొక్క అవుట్ సోర్సింగ్ సంస్థలకి తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు తమకు కావాల్సినటువంటి భద్రతా సిబ్బందిని తామే నేరుగా నియమించుకుంటూ వచ్చేటువంటి సంస్థలు ఇప్పుడు తమకి కావాల్సినటువంటి భద్రతా సిబ్బంది యొక్క సంఖ్యను ముందు నిర్ణయించుకొని, అంటే దాదాపుగా తగ్గించుకుంటూ వచ్చి తమకి ఒక 100 మంది కావాల్సి వస్తే ఒక 70 నుంచి 80 మందిని మాత్రమే అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా తీసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఆ అవుట్ సోర్సింగ్ సంస్థకి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తూ దాని ద్వారా వాళ్ళకి జీతాలు అవుట్ సోర్సింగ్ విధానానికి ఇస్తూ ఉంటారు. అంటే ఒక సంస్థ ద్వారా అవుట్ సోర్సింగ్ సంస్థకి ఇవ్వటం వలన నేరుగా ఈ యొక్క భద్రతా సిబ్బంది ఈ యొక్క సంస్థ కిందకి రారు. వీరు ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా వీరి కింద పనిచేస్తూ ఉంటారు అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా. అంటే ఏదైనా మనం ఒక షాపింగ్ మాల్కి కనుక మనం వెళ్తే ఆ షాపింగ్ మాల్లో మనకి సెక్యూరిటీ సిబ్బంది కనబడుతూ ఉంటారు, లేదా భద్రతా సిబ్బంది ఒక యూనిఫామ్ ధరించుకొని కనబడుతూ ఉంటారు. వారికి ఆ యొక్క షాపింగ్ మాల్ యొక్క యజమానికి కానీ అందులో ఉండేటువంటి వ్యాపార సంస్థలకు కానీ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి లేదా నేరు సంబంధాలు కలిగి ఉండవు. వాటి నుంచి అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వీళ్ళు వేరొక సంస్థ ద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా అవుట్సోర్సింగ్ విధానం అంటే బదిలీ విధానం అనేది వచ్చిందనేది మనకి కొత్తగా వస్తున్నటువంటి వరవడిలో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎన్నో ఐటీ కంపెనీలు మనకి వస్తూ ఉంటాయి. వాళ్ళు తీసుకునేటువంటి యొక్క ఉద్యోగస్తులకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఖచ్చితంగా అదే కాలేజీలో చదివారా, లేదా వీళ్ళు ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఇటువంటి వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇదివరకు సంస్థలే నేరుగా కొంతమంది వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని వెరిఫికేషన్ ఆఫీసర్స్ని పెట్టుకొని చేస్తూ ఉండేవి. ఇప్పుడు దీన్ని కూడా ఒక అవుట్సోర్సింగ్ విధానం ద్వారా ప్రైవేట్ ఏజెంట్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా వెరిఫై చేపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నటువంటి సేవా రంగంలో ఉన్నటువంటి మార్పులు. దీని ద్వారా వస్తున్నటువంటి లాభం ఏమిటండి అంటే, ఏ సంస్థ అయితే ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానాన్ని వాడుకుంటుందో వారికి తక్కువ వ్యయంతో వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీ సిబ్బంది లేదా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయటం కానీ, లేదా ఈ యొక్క నేరుగా వెళ్ళి వెరిఫై చేసుకునేటువంటి పద్ధతి కాకుండా మూడో వ్యక్తి ద్వారా వెరిఫై చేయించడం ద్వారా అయ్యేటువంటి ఖర్చు కూడా తక్కువగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే వ్యయాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనలోనే ఇవన్నీ వస్తున్నటువంటి ఆలోచనలుగా మనం చెప్పుకోవచ్చు. మరి రెండవ ధోరణి ఏంటంటే, ఉపాధి అవకాశాల యొక్క కొరత అనేది ఏర్పడుతూ ఉంది. తక్కువ ఆదాయం చేసే సేవల్లో ఎంతోమంది చిక్కుకుపోతూ ఉన్నారు. ఉదాహరణకి మనకి 1950, 60, 70 దశకాల్లో ఎన్నో వస్త్ర వ్యాపార సంస్థలు పుట్టుకొచ్చాయి. అలా వస్త్ర వ్యాపార సంస్థల్లో పనిచేసినటువంటి ఎంతోమంది మరి ఆ యొక్క వస్త్ర పరిశ్రమలు అనేవి మూతపడినప్పుడు వారికి ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితి. ఆర్థికంగా కొంచెం స్వావలంబన కలిగిన వ్యక్తులైతే ఏదో చిరు వ్యాపారాన్ని మొదలుపెట్టుకుంటారు.
కానీ ఇక్కడ ఆర్థిక స్వావలంబన లేనిటువంటి వ్యక్తుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఏ రిక్షా లాగేవాళ్ళుగానో జీవిస్తూ ఉంటారు. ఈ రిక్షా లాగేవాళ్ళుగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే వారి యొక్క రోజు ఆదాయం కూడా ఇంత అని వాళ్ళకి రాదు. అంటే ఖచ్చితంగా ఒక 200 300 అనేది రాదు. ఒక్కో రోజు 250 రావచ్చు, 350 కూడా రావచ్చు, మరొక రోజు 100 లేదా 150 కూడా రావచ్చు. రోజంతా కూడా రిక్షా లాగిన తర్వాత రాత్రులు ఆ రోడ్ల పక్కన పడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతో శ్రమతో కూడినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉపాధి అవకాశాల యొక్క కొరత మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వస్త్ర పరిశ్రమలు అనేవి ఎన్నో మూతపడినట్టుగా మనకి సర్వే రిపోర్టుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి మూడో రకమైనటువంటి మార్పు ఏమిటంటే ఉద్యోగాలలో వస్తున్నటువంటి ఒత్తిడి. మనం ఇప్పటివరకు చూసినటువంటి పరిస్థితి ఏమిటంటే ఒక ఉద్యోగాన్ని సంపాదించడమే చాలా కష్టమైనటువంటి పనిగా చెప్పుకుంటూ వచ్చాం. కానీ రాను రాను ఉద్యోగాలు చేయటం కూడా కత్తి మీద సాము వలె ఏర్పడుతూ వస్తుంది. ఉదాహరణకి ఒక ఐటీ రంగంలో లేదా ఒక నిపుణుడిగా కనుక మీరు చేరితే కేవలం నిపుణులు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అందరికీ మనం ఇంతకుముందు భాగంలోనే చర్చించుకున్నాం. మరి ఇటువంటి నిపుణులు తమ యొక్క సంస్థకి లాభాలు చేయలేనటువంటి పరిస్థితిలో వారిపై ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. వారు చేయాల్సినటువంటి పనులు ఖచ్చితంగా ఆ సమయానికి చేసి తీరాలి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ యొక్క ఉద్యోగస్తులు రాత్రులు కూడా ఎక్స్ట్రా టైం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి జీతాలు ఎక్కువగా వస్తున్నాయనే మాట వాస్తవమే. ఇంతకుముందు ఉన్నటువంటి జీవన విధానానికి ఇప్పుడు ఈ యొక్క ఐటీ ఉద్యోగం సంపాదించినటువంటి తర్వాత వచ్చినటువంటి జీవనంలో వచ్చినటువంటి మార్పులు తనకి ఎన్నో సౌఖ్యాలని సుఖాలని తెచ్చిపెడుతున్నమాట వాస్తవమే. కానీ తనకి కావలసినటువంటి ఇరుగు పొరుగు కానీ తనకు ఉండాల్సినటువంటి మానసిక ప్రశాంతత కానీ ఇవేవి కూడా దొరకట్లేదని ఎన్నో ఐటీ సంస్థల యొక్క ఉద్యోగులు చాలా బాహ్యాటంగానే తెలియజేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా ఆఫీసుల్లోనే గడిపినటువంటి పరిస్థితులు లేకపోవడం లేదని మనకి చాలా ఉదాహరణలు కూడా వస్తూనే ఉంటాయి. కొంతమంది అయితే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి కూడా మనకి సేవా రంగంలో వచ్చినటువంటి మార్పుల ద్వారానే కలిగింది అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం ప్రస్తుతం సేవలలో ఉపాధి మార్గం కేవలం సేవా సంస్థలలోనే ఉపాధి మార్గం ఉందా అనే ప్రశ్నకి సమాధానాన్ని కనుక్కునే వచ్చిన ప్రయత్నం చేద్దాం. చిల్లర వ్యాపారస్తుల్లో అంటే 2012వ సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినివ్వడం జరిగింది భారత ప్రభుత్వం తమ యొక్క కొత్త చట్టం ద్వారా. ఈ చట్టం ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ యాక్ట్ లేదా ఎఫ్డిఐ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 2012వ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. మొదటగా ఈ యొక్క చట్టం ద్వారా అంటే విదేశీ వ్యాపారులు తమ యొక్క ప్రత్యక్షమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వలన మన యొక్క చిరు వ్యాపారులకు కానీ లేదా రైతులకు కానీ కూలీలకు కానీ లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్నకి సమాధానం కనుక మనం ఒకసారి శోధిస్తే లాభాలు కంటే నష్టాలే ఉన్నాయనేటువంటి ఆలోచన మొదటగా వ్యక్తమైనటువంటి అభిప్రాయం. ఎందువలన నిపుణులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదటిగా ఈ యొక్క విదేశీ సంస్థలు తమ యొక్క పెట్టుబడిని ఉపయోగించుకొని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ని నిర్మిస్తూ ఉంటాయి. అలా నిర్మించినటువంటి సూపర్ మార్కెట్స్ ద్వారా తమకు కావాల్సినటువంటి ఈ యొక్క వస్తువుల్ని లేదా పంటల్ని నేరుగా కొనుగోలు చేస్తూ ఉంటాయి. అలా కొనుగోలు చేసిన కొన్ని సంవత్సరాలకి అవి నేరుగా తమ యొక్క పలుకుబడిని వాడుకొని వాటిని తమకి కావలసినటువంటి రేటుగా లేదా తక్కువ ధరకి కొనేటట్టుగా రైతుల్ని ప్రలోభ పెడుతూ ఉంటాయి. ఆ విధంగా కనుక చేస్తే మన యొక్క వ్యవసాయం నేరుగా కొద్దిమంది చేతుల గుప్పిట్లోకి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఒక భయాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ అదే కనుక జరిగితే మన యొక్క మధ్యతరగతి రైతులు లేదా పెద్ద రైతులు తట్టుకోగలుగుతారు. కానీ చిరు వ్యాపారస్తులు చిన్న సన్నకారు రైతులు రైతు కూలీలకు మాత్రం అంతులేని అగాధంలోకి తోసేసిన వారుగా మనం అవుతాం అనేటువంటి ఆలోచన మొదటగా వ్యక్తమైంది. కానీ
రాను రాను వాస్తవాన్ని చూస్తే మనకు కొంత మెరుగైనటువంటి పరిస్థితి కనబడుతూ వచ్చింది. ఏమిటా మెరుగైనటువంటి పరిస్థితి అంటే, ఇంతకుముందు మనకి రైతులకి వ్యాపారస్తులు వడ్డీకి అప్పులు ఇస్తూ వచ్చేవాళ్ళు. అలా ఇచ్చినటువంటి అప్పుకి బదులుగా తమ యొక్క పంటని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసేవాళ్ళు. ఆ ఒప్పందం ప్రకారమే వాళ్ళకి రుణాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క విదేశీ కంపెనీలు వచ్చి ఆ యొక్క సరుకును కొనుగోలు చేయడం వలన మార్కెట్ ధర లేదా అంతకంటే ఎక్కువ ధరకి రైతుకు అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి రుణాలు ఎవరిస్తారని అంటే, ఆ యొక్క విదేశీ సంస్థలే తమ యొక్క వ్యాపార నిమిత్తం వీళ్ళతో పాటు కొన్ని ఒప్పందాలను కుదుర్చుకొని వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకే వీళ్ళకి రుణాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ రకంగా కనుక మనం ఒకసారి గమనిస్తే వాస్తవంగా ఈ యొక్క రైతులకు కానీ రైతు కూలీలకు కూడా ఈ యొక్క సంస్థలు ఖచ్చితంగా కొనుగోలు చేస్తాయి. కాబట్టి రైతు కూడా ఎంతో ఎక్కువ మందిని కూలీలను పెట్టి పని చేయించడానికి ధైర్యం చేసి పెట్టుబడిని పెట్టగలుగుతున్నాడు. దానివల్ల రైతు కూలీలకు కూడా ఈ రోజున గిరాకీ పెరిగిందనే వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా జరుగుతూ ఉండటం వలన మనకి వారి రోజువారీ జీవితంలో మార్పుల్ని, ఆ విధంగా లాభాలను చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొదట్లో కొంత సందేహాలు వ్యక్తం చేసిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, రైతుల నుంచి నేరుగా ఈ యొక్క సూపర్ మార్కెట్స్ లేదా విదేశీ సంస్థలు కొనుగోలు చేయటం, దాని ద్వారా లాభాల్ని కొంత మేరకు రైతులకు కూడా అందేటువంటి ఏర్పాటును చేస్తున్నాయి అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా నేల లేనటువంటి, భూమి లేనటువంటి రైతులు కానీ రైతు కూలీలకు కూడా వారి యొక్క శ్రమకి గిరాకీ పెరగటం వలన వారు కూడా కొంత ఎక్కువ రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవి చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల్ని ప్రత్యక్షంగా అనుమతించడం వలన వచ్చినటువంటి లాభాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు ప్రయోజనాత్మకంగానే ఉంది. కాబట్టి మనం ఉద్యోగాల కోసం సేవారంగం వైపుకి చూస్తున్నాము అనేది మనం మొదటగా చూసినటువంటి కేస్ స్టడీ ద్వారా తెలిసినటువంటి వాస్తవం. మరి రెండవ కేస్ స్టడీ అయినటువంటి ఐటీ రంగంపై కూడా ఒకసారి దృష్టిని మనం సారిద్దాం. మనం మొదటగా చూసినటువంటి కేస్ స్టడీ ఈ యొక్క ఉత్పత్తులు అట్లా వచ్చినటువంటి మార్పుల గురించి మనం చూడటం జరిగింది. ముఖ్యంగా ఎఫ్డిఐల ద్వారా వచ్చినటువంటి లాభాలు నష్టాల గురించి చర్చించుకోవటం మనం చూసాం. రెండవ కేస్ స్టడీ ఐటీ రంగంపై కాకుండా ఆరోగ్య రంగంపై, ఆరోగ్య శాఖపై ఒకసారి దృష్టిని కనుక మనం సాధిస్తే, ఐటీ రంగం గురించి మనం ఇందాకే చూసాం. ఒత్తిళ్ళకి గురవుతున్నారనే విషయాన్ని మనం చర్చించాం. కాబట్టి మళ్ళీ అదే అంశాన్ని చూడటం కాకుండా ఇప్పుడు ఆరోగ్య శాఖకు సంబంధించి మనకి ఉన్నటువంటి కొరత ఏమిటనేది మనం ఒకసారి కనుక గమనిస్తే మనకి ఎన్నో విషయాలు లోతుగా అర్థమవుతూ ఉంటాయి. ఆరోగ్య రంగంలో మన భారతదేశంలో ఎంతో కొరత ఉన్నదనేది నిపుణుల యొక్క భావన. ఎందువలన అలాంటి భావన వ్యక్తం చేస్తున్నారంటే, సుమారుగా 64 లక్షల మంది నిపుణుల యొక్క కొరత ముఖ్యంగా మన భారతదేశంలో ఉంది అనేది వాస్తవం. సర్వేల ద్వారా కానీ వేరే స్టడీస్ వలన కానీ తెలిసినటువంటి వాస్తవం. మరి 2011 భారతదేశం యొక్క జనాభా లెక్కల ప్రకారం కనుక మనం తీసుకుంటే, ప్రతి 1000 మందికి గాను 6 మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు భారతదేశంలో అంటే కేవలం 6 మాత్రమే. దాన్ని మనం పర్సంటేజ్ విధంగా కనుక తీసుకుంటే 0.5%. అంటే ప్రతి వ్యక్తికి లేదా కనీసం ప్రతి 10 మందికి కూడా ఒక డాక్టర్ గారు అందుబాటులో లేరు. కనీసం ప్రతి 100 మందికి కూడా ఒక డాక్టర్ అందుబాటులో లేడు అనే విషయాన్ని మనకి స్పష్టమవుతూ ఉంది. ఇదే విషయం థాయిలాండ్తో కనుక మనం పోల్చుకుంటే ఒకసారి అక్కడ కూడా పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేదు, మనకంటే తక్కువగానే ఉంది, 0.3%. అదే శ్రీలంకతో పోల్చుకుంటే 0.4%గా ఉంది. చైనా మనకంటే కొంత మెరుగుగా ఉందని చెప్పుకోవచ్చు, 1.6%గా ఉంది. మరి ఇంగ్లాండు, అమెరికా చాలా మెరుగుగా 5.4, 5.5తో అవి అభివృద్ధి చెందిన దేశాలు సరసన నిలిచి ఉన్నాయి. కాబట్టి మనకి ఈ యొక్క వైద్య విధానంలో ఎంతో అభివృద్ధిని సాధించాయి అనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ప్రతి 1000 మందికి కూడా 6 డాక్టర్లు అందుబాటులో ఉన్నారంటే సుమారు మనకి ఉన్న జనాభా 121 కోట్ల మంది. మరి ఇంతమంది జనాభా ఉన్నప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉండాలి, ఎంతమంది సేవా నిపుణులు ఉండాలి, నర్సులు ఉండాలి.
లేదా సాంకేతికపరమైనటువంటి మనకి సహాయకులు ఎంతోమంది ఉండాల్సినటువంటి పరిస్థితి. కేవలం డాక్టర్ గారు ఉంటే సరిపోదు, దానికి కావాల్సినటువంటి నర్సులు, నిపుణులు వీళ్ళందరూ కూడా కావాల్సినటువంటి పరిస్థితి. ఆ లోపం ఎంతలో ఉందంటే వైద్య కార్యకర్తలు ఉన్నటువంటి లోటు మనకి సుమారు 9 లక్షల మంది ఉండగా, సాంకేతికంగా అందించాల్సినటువంటి సేవలు అందించాల్సినటువంటి వ్యక్తుల లోటు 2.4 లక్షలు కాగా, ఆపరేషన్ సిబ్బంది యొక్క లోటు 2 లక్షలు, కంటి సేవలు అందించడానికి కావాల్సినటువంటి వ్యక్తుల యొక్క లోటు 1.3 lakhs గాను, అదే వైద్య పరీక్షలు చేసేటువంటి సహాయకుల యొక్క లోటు సుమారు 62,000 మంది లోటులో ఉన్నట్టుగా మనకి అంచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇంతమంది మనకి కొరత ఉన్నప్పటికీ కూడా మరి చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నాం అంటే దానికి తోడ్పడేటువంటి మరొక అంశం ఏంటంటే మనకున్నటువంటి వైద్య విధానం లేదా వైద్య విద్యా విధానంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మనం గమనించాం. ఏమిటి ఆ లోటుపాట్లు అంటే మనకున్నటువంటి వివిధ రాష్ట్రాలు వాళ్ళ వెసులుబాటు ప్రకారం రకరకాల కోర్సులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాయి. ఆ విధంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోర్సులు మరికొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో లేకపోవటం, ఆ విధంగా ఎక్కడైతే కోర్సులు అందుబాటులో ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాల్లో ఈ యొక్క నిపుణుల యొక్క కొరత ఉండకపోవటం, ఏ రాష్ట్రాల్లో అయితే ఇలాంటి కోర్సులు అందుబాటులో లేవో ఆ యొక్క రాష్ట్రాల్లో ఈ నిపుణుల యొక్క కొరత భారీగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇది కూడా వైద్య విధానం మొత్తం కూడా ఒక రకమైనటువంటి కోర్సు విధానాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం మొదటగా ఎఫ్డిఐల ద్వారా కొంతవరకు లాభాన్ని మనం ఆర్జించవచ్చు, ప్రయోజకాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. కానీ వైద్య శాఖలో మనకి ఎన్నో రకాలైనటువంటి కొరత అనేది మనకు కనబడుతూ ఉంది. అది నిపుణులు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, ఆపరేషన్లు అందించేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇవన్నీ మనం ఎందుకు ఈ అధ్యాయంలో చూస్తున్నాము అంటే మొట్టమొదటిగా భారతదేశంలో ప్రధానమైనటువంటి జీవనోపాధి చేసినటువంటి వృత్తి మనకి వ్యవసాయం. వ్యవసాయం నుంచి మెల్లమెల్లగా మన యొక్క ప్రజలు ఈ యొక్క సేవారంగం వైపుకి మారాల్సినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే భారతదేశం అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి పరిస్థితికి మనం మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ కావాల్సినటువంటి పరిస్థితికి దాన్ని మళ్లించుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకే మెల్లమెల్లగా ఈ యొక్క వ్యవసాయం నుంచి ఈ యొక్క ఫ్యాక్టరీల్లో కానీ లేదా ఈ యొక్క సేవారంగంలో ఉన్నటువంటి రవాణా సంస్థల్లో కానీ లేదా బ్యాంకింగ్ సంస్థల్లో కానీ లేదా ఐటీలో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఇవి అన్ని సంస్థల్లో కూడా ఉపాధిని మనం గనక సరైనటువంటి ఉపాధిని గనక మనం కల్పించగలిగితే ఖచ్చితంగా ప్రజలు వ్యవసాయం నుంచి ఇటువైపు మళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విధానం మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మరి ఎన్నో ఫ్యాక్టరీలు మనం నెలకొల్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తమ యొక్క ప్రభుత్వ విధానాల ద్వారా ఎన్నో ఫ్యాక్టరీలు మన దేశానికి తేవడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తూ ఉంది. ఈ విధంగా కొత్తగా ప్రయత్నాలు చేస్తే కానీ కొత్త రకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అనేది పోవటానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సేవారంగం అనేటువంటి అంశంలో మనం అసలు సేవారంగం అంటే ఏమిటి, దానివల్ల వాళ్ళు చేసినటువంటి సేవ ఏ విధంగా మనం చూడాలి, వాళ్ళు ప్రేమతో చేస్తున్నారా లేకపోతే వాళ్ళు చేయాల్సినటువంటి వృత్తిగా చేస్తున్నారా దాన్ని అనేది మనం గమనించాం. దాని ద్వారా వాళ్ళు ఉపాధిని పొందుతున్నారనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. దాని ద్వారా వచ్చినటువంటి మార్పులు, కొంత ఐటీ శాఖ వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారనే విషయాన్ని మనం గమనించాం. అదేవిధంగా ఎఫ్డిఐల వలన వచ్చినటువంటి లాభాలు కానీ నష్టాలను కానీ మనం ఒకసారి చర్చించుకున్నాం. అదేవిధంగా వైద్య శాఖలో ఉన్నటువంటి కొరతను కూడా మనం ఒకసారి చూడటం జరిగింది. ఇవన్నీ మనం చూస్తున్నటువంటి అంశాల వలన మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే భారతదేశంలో ఇంకా చాలా వరకు ఉన్నటువంటి జనాభా ఇంకా ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతూ ఉన్నారు. కేవలం 20-30% వరకు మాత్రమే ఈ యొక్క సేవారంగం వైపుకి మళ్ళుతూ ఉన్నారు. ఇంకా ఎంతోమందికి కావాల్సినటువంటి సరైనటువంటి ఉపాధి అవకాశాలు దక్కాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారత ప్రభుత్వం తమ యొక్క పాలసీల ద్వారా విధానాల ద్వారా ఎన్నో ఫ్యాక్టరీలని ఎన్నో కొత్త సంస్థల్ని కనుక ఏర్పాటు చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాల ద్వారా మనకు ఉన్నటువంటి నిరుద్యోగులు సరైనటువంటి ఉద్యోగాలను పొందితే అప్పుడు మన భారతదేశాన్ని కొంతవరకు అభివృద్ధి బాటలో నడిపించగలుగుతాం అనే విషయాన్ని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకున్నాం.